అది ఫిబ్రవరి 2002. గుజరాత్ మొత్తం కూడా కమ్యూనల్ గొడవల్లో తగలబడిపోతున్న టైం అది. గోద్రా ట్రైన్ ని కాల్ చేయడం వల్ల 58 మంది చనిపోవడంతో స్టార్ట్ అయింది ఈ మారణ హోమం. అయితే దీనికి భయపడి జనం అందరూ కూడా బయటికి రావడానికి ఆలోచించేవాళ్ళు. సుమారు 1044 మంది చనిపోయి 2500 మందికి ఇంజురీస్ కూడా అయ్యాయి. అండ్ ఇంకో 233 మంది కనిపించకుండా పోయారు. ఇన్సిడెంట్ జరిగిన 3 months వరకు కూడా ఏదో ఒక మూలన కమ్యూనల్ గొడవలు జరుగుతూనే ఉండేవి. అయితే ఆ చీకటి నుండి బయటకు వస్తున్న రోజులవి. జనం అందరూ కూడా స్లోగా బయటికి రావడం స్టార్ట్ చేశారు. సేమ్ అలాగే 24th September 2002న 23 ఎకరాల్లో ఉన్న వన్ ఆఫ్ ది పీస్ఫుల్ ప్లేస్ కి జనాలు రెగ్యులర్ గా వచ్చి అక్కడ ఉన్న స్వామినారాయణని దర్శించుకుని వెళ్లేవాళ్ళు. అదే స్వామినారాయణ అక్షరధామ్ టెంపుల్. ప్రతిరోజు కూడా చాలా మంది జనాలు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. సేమ్ అలాగే ఆ రోజు సాయంత్రం 4:30కి సుమిత్ర గారు వాళ్ళ ఇద్దరి పిల్లల్ని తీసుకుని అక్కడికి వచ్చారు. 4 ఏళ్ల పాప అండ్ 6 ఏళ్ల బాబు. ఆ చిన్న పిల్లలు టెంపుల్ ని చూస్తూ చాలా ఎక్సైట్ అయిపోతూ ఉన్నారు. పిల్లలిద్దరూ కూడా వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ తిరుగుదాం, ఏ స్టాల్స్ కి వెళ్దాం అని చెప్పి ముందే చూసుకుంటూ ఉన్న టైంలో కరెక్ట్ గా 4:50 అయ్యింది. అదే టైంకి ఏదో పేలినట్టు చిన్నగా సౌండ్ వచ్చింది. ఈ టైంలో క్రాకర్స్ ఎవరా కాలుస్తున్నారు అని చెప్పి ఆ సౌండ్ వచ్చిన వైపు చూస్తూ ఉండగా కరెక్ట్ గా అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ సైడ్ ఉన్న గేట్ నెంబర్ 3 నుండి వీళ్ళ వైపు ఏదో చిన్న ఆబ్జెక్ట్ చాలా స్పీడ్ గా వస్తున్నట్టు అనిపించింది. అది ఏంటి అని అర్థమయ్యే లోపే ఇంకా పెద్దగా పేలినట్టు సౌండ్ వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో ఎటు పడితే అటు పారిపోతూ ఉన్నారు. సేమ్ వాళ్ళని చూసిన సుమిత్ర గారు కూడా వాళ్ళ ఇద్దరి పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియక పరుగులు పెడుతున్నారు. కరెక్ట్ గా 4:53కి అప్పటి వరకు భయంతో వస్తున్న అరుపులు కాస్త ఇప్పుడు ఆర్తనాదాలుగా మారిపోయాయి. అవే వాళ్ళ ఆఖరి అరుపులు కూడా. జనం అందరూ కూడా నొప్పితో విలవెల్లాడుతూ అరుస్తున్నారు. ఏం జరుగుతుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఇద్దరు మనుషులు ముఖానికి ముసుగు వేసుకుని చేతిలో తుపాకీలతో వీళ్ళ వైపు కాలుస్తూ ముందుకు నడుస్తున్నారు. అసలు ఎవరిని ఎందుకు కాలుస్తున్నారు అని చెప్పి కూడా తెలియకుండానే వాళ్ళు అసలు ఓపెన్ గా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఈ చిన్న పిల్లలిద్దరూ కూడా చాలా భయపడిపోతున్నారు. వెంటనే వాళ్ళిద్దరిని ఆమె ముందు పెట్టుకుని ఒకవేళ బుల్లెట్ వాళ్ళకి తగలాలి అన్నా కానీ ముందు ఈమెకి తగలాలి అని చెప్పి వాళ్ళని ముందే పెట్టుకుని ఎటు వేళలో తెలియక పరుగులు పెడుతుంది ఆమె. అయితే అనుకోకుండా వాళ్ళ గన్ నుండి వచ్చిన ఒక బుల్లెట్ సుమిత్ర గారి కాలికి తగిలింది. ఆమె వెంటనే నేల మీద ముందుకు పడిపోయింది. పిల్లలిద్దరూ కూడా కింద పడిపోయారు. ఆ నొప్పితోనే ఫాస్ట్ గా లేచి వాళ్ళ ఇద్దరి పిల్లల్ని తన కొంగులోకి తీసుకుంటూ ఉండగానే ఈ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసారు. వాళ్ళ ఫేస్ కి ఉన్న మాస్క్ ని తీసి చాలా ఈవిల్ గా నవ్వుతున్నారు. సుమిత్ర గారు వెంటనే మోకాల మీద కూర్చుని పోయి కావాలి అంటే నన్ను చంపేయండి, కానీ నా పిల్లల్ని వదిలేయండి అని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు. ఫస్ట్ జాలిపడి వదిలేసినట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ సడన్ గా వెనక్కి తిరిగి వికృతంగా నవ్వుతూ సుమిత్ర గారి కళ్ళ ముందే జాలి దయ లేకుండా వాళ్ళ ఇద్దరి పిల్లల్ని కూడా చంపేసి అది చూసి గుండె పగిలేలా ఏడుస్తున్న సుమిత్ర గారిని కూడా చంపేశారు. ఇది వాళ్ళు ఆ రోజు మొత్తంలో చంపిన 31 మందిలో కేవలం ఒక్కరి కథ మాత్రమే. ఎలా టెంపుల్ లోపలికి ఇన్ని తుపాకులోని గ్రెనేడ్స్ ని కూడా తీసుకురాగలిగారు. అప్పటికీ ఆల్రెడీ ఒక టెంపుల్ మీద అటాక్ జరగబోతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ నుండి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఎందుకని ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోలేదు? సీఎం ఇంటికి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ మీద అటాక్ చేశారు అంటే ఇది చేపించింది ఎవరు? దీని వెనకాల ఉన్నదెవరు? ఎన్ఎస్జీ కమాండోస్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అసలు అక్షరధామ్ టెంపుల్ అటాక్ రోజు ఏం జరిగింది? ఇలా చాలా విషయాలను ఈ వీడియోలో, సో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. ఇది మన డిజాస్టర్ ఫైల్స్ లో ఎపిసోడ్ 4. చిన్న గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అయితే మీ అందరి సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవడం కోసం చెప్పి మనం రోడ్ టు 100K స్టార్ట్ చేశాం కదా. సో ఒకవేళ మీరు మన వీడియోని చూసి నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా 100K రీచ్ అయిపోదాం. అలాగే యూట్యూబ్ లో చిన్న ఛానల్స్ కి సపోర్ట్ చేయడం కోసం చెప్పి కొత్తగా హైప్ ఫీచర్ ని తీసుకొచ్చారు. మీరు లైక్ చేసిన తర్వాత కింద కమెంట్స్ పక్కకి స్లైడ్ అయ్యి హైప్ అని బటన్ చూపిస్తుంది. అది క్లిక్ చేసి మీరు హైప్ పాయింట్స్ ఇస్తే వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు టైం ఉంటే తప్పకుండా చేయండి. అండ్ తెలుసుగా ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. స్వామినారాయణ్ అలియా సహజానంద స్వామి అనే ఒక యోగి ఉద్ధవ సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. సో ఆయన కోసం కట్టించిన టెంపులే ఈ అక్షరధామ్ టెంపుల్. ఇది టెంపుల్ అనడం కన్నా కూడా దీన్ని ఒక కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ అనొచ్చేమో. అందుకే 23 ఏకర్స్ మధ్యలో ఉండి ఈ టెంపుల్ చుట్టూ కూడా ఒక సహజానంద హాల్, దీన్ని ఎగ్జిబిషన్ హాల్స్ అని కూడా అంటారు. ఇవి చాలా ఉంటాయి అక్కడ. అండ్ ఒక ఐమాక్స్ స్టైల్ థియేటర్, నీలకంఠ దర్శన్, ఆడియో యానిమేట్రానిక్ షోస్, బుక్ షాప్, స్పిరిచువల్ లిటరేచర్ స్టాల్స్ ఇలా చాలా ఉంటాయి. సో అలాంటి ఒక టెంపుల్ కి
కరెక్ట్ గా 4:45కి ఒక వైట్ కలర్ అంబాసిడర్ కార్ టెంపుల్ గేట్ నెంబర్ 3 ముందుకు సాగింది. దాని లోపల నుండి సుమారు ఒక 25 ఏళ్ల వయసులో ఉండే ఇద్దరు అబ్బాయిలు పెద్ద పెద్ద బ్యాగ్స్ తో కిందకి దిగారు. దిగగానే వాళ్ళకి కనిపించిన విజువల్ ఏంటి అంటే, గేట్ ముందు లోపలికి వెళ్ళడానికి వాలంటీర్స్ కొంతమంది లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. అండ్ దిగి నిలుచున్న వీళ్ళని ఒక పోలీస్ ఆఫీసర్ చూసేసరికి వీళ్ళు వేసుకున్న జాకెట్స్ ఎందుకో బల్జై కనిపించాయి, లోపల ఏవో ఉన్నాయి అన్నట్టు. దాంతో వాళ్ళని స్క్రీనింగ్ కి రమ్మని పిలిచాడు. వీళ్ళు దీన్ని తప్పించుకోవాలి అని చెప్పి వెనక్కి తిరిగి ఆ వాల్ దగ్గరే నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ అలా వెళ్తూ ఎవరో చూడట్లేదు అనుకున్నప్పుడు కరెక్ట్ గా 7 feet హైట్ ఉండి వాల్ ని దూకేసి లోపలికి వెళ్ళిపోయారు. అండ్ వన్స్ లోపలికి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ నుండి వీళ్ళ బ్యాగ్ లో నుండి గన్స్ ని బయటికి తీసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాల్చడం మొదలు పెట్టారు. వీళ్ళు నడుస్తూ వెళ్తున్న పార్క్ లో చాలా మంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అండ్ పక్కన ఉన్న స్టాల్స్ లో చాలా మంది బుక్స్ అవి కొంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తూ కాలుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అండ్ వీళ్ళు నడిచేది టెంపుల్ సైడ్ వెళ్ళడానికి ఉండే ఒక రోడ్డు వైపు. అయితే వన్స్ 200 feet డిస్టెన్స్ ఉండే రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత నుండి కాల్చడంతో పాటు వాళ్ళ బ్యాగ్స్ నుండి గ్రెనేడ్స్ ని కూడా తీసి విసరడం స్టార్ట్ చేశారు. టెంపుల్ అంతా కూడా ఈ పేడులతో మారుమోగిపోతుంది. అప్పటి వరకు నవ్వుతూ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరిగెత్తడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడే ఇందాక చెప్పిన సుమిత్ర గారి ఇన్సిడెంట్ కూడా జరిగింది. అయితే వన్స్ వీళ్ళని చంపేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ గుడి సైడ్ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అయితే గుడి లోపల సుమారు 30-40 మంది నిల్చుని ఉన్నారు. అండ్ వాళ్ళలో ఒకరు ఆ గుడి సూపర్వైజర్ అయిన కోత్ సింగ్ గారు. ఆయన అక్కడ టెంపుల్ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటే ఆయనకి క్లియర్ గా ఈ ఇద్దరు తీవ్రవాదులు ఇలా గన్స్ తో కాలుస్తూ జనాన్ని చంపుతూ టెంపుల్ వైపుకి రావడం కనిపిస్తుంది. సో ఆయనకు అర్థమైంది వాళ్ళు ఖచ్చితంగా టెంపుల్ లోపలికి రావాలి అనుకుంటున్నారు అని చెప్పి. దాంతో వెంటనే కంగారు పడి ఆ టెంపుల్ డోర్స్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఈ తీవ్రవాదులు ఒకడాయన్ని చూసేసి ఆ డోర్ వైపు కాల్పులు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే అనుకోకుండా వాళ్ళ గన్ లో నుండి ఒక బుల్లెట్ ఆయనకి తగిలింది. అయినా కానీ ఆయన ఆగకుండా వెంటనే డోర్ ని క్లోజ్ చేసి మిగతా వాటిని కూడా క్లోజ్ చేయమని చెప్పేశాడు. అయితే అటాక్ జరగడం స్టార్ట్ అయిన 3 minutes కే ఈ టెంపుల్ మెయిన్ పూజారి డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ కి కాల్ చేసేశాడు. అండ్ అక్కడ జరుగుతుంది మొత్తం కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్పాడు. అప్పటి గుజరాత్ సీఎం అయిన నరేంద్ర మోడీ గారు ఈ టైంలో ఇండస్ట్రియలిస్ట్ సంజయ్ గారితో మీటింగ్ లో ఉన్నారు. అయినా కానీ ఆ మీటింగ్ ని ఆపి ఆయనకి ఈ విషయం చెప్పగానే ఎలా అయినా సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకోవాలి అని చెప్పి స్టేట్ కమాండో ఫోర్సెస్ కి ఆర్డర్స్ ఇచ్చారు. అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ బ్రహ్మ గారు కూడా ఆయన టీమ్ తో వెంటనే టెంపుల్ దగ్గరికి వచ్చేశారు. అయితే పాకిస్తాన్ తో 512 kilometers బార్డర్ ని షేర్ చేసుకుంటున్న గుజరాత్ కి ఇంత పెద్ద స్కేల్లో ఇంత ప్లాన్డ్ గా టెర్రరిస్ట్ అటాక్ జరగడం అనేది ఇదే మొదటిసారి. అండ్ ఇలా డోర్స్ ని క్లోజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకు అంటే ఒకవేళ క్లోజ్ చేయకుండా ఉంటే గనక వీళ్ళ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ హాస్టేజెస్ గా చేసుకుని ఈ టెంపుల్ ని వాళ్ళ సేఫ్ హౌస్ గా మార్చుకునే వాళ్ళు. అండ్ ఇలాంటి సేఫ్ హౌస్ కి వాళ్ళకి యాక్సెస్ వచ్చింది అంటే వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చంపుతూ గవర్నమెంట్ తో నెగోషియేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో దాన్ని జరగకుండా ఆపగలిగారు ఈయన. దాంతో వీళ్ళిద్దరికీ కూడా చాలా చాలా కోపం వచ్చేసింది. ఏం చేయాలో తెలియట్లేదు. వెనక్కొచ్చి ఇంకా జనాన్ని చంపుదాం అనుకుంటున్న టైంలో కరెక్ట్ గా గేట్ నెంబర్ 6 దగ్గర ఉన్న అప్పటి బీజేపీ ఎమ్మెల్యే సోలంకి గారు ఆయన దగ్గర ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ ని తీసుకుని వీళ్ళ వైపు కాల్చడం స్టార్ట్ చేశారు. అవి వీళ్ళకి తగలకపోయినా గానీ ఒక్కసారిగా వీళ్ళిద్దరు కూడా షాక్ లోకి వెళ్లారు. ఏంటంటే అప్పుడే పోలీసులు లోపలికి ఎలా వచ్చేసారు అని చెప్పి. సో ఆ కన్ఫ్యూజన్ లో ఉండగానే చాలా మంది జనం బయటికి పారిపోయి రాగలిగారు. సీఎం నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి కాల్ చేశారు. అప్పటి పీఎం వాజ్పేయి గారు ఫారెన్ టూర్ లో ఉన్నారు. అయితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఎల్కే అద్వానీ గారు ఉన్నారు. సో ఆయన్ని లైన్ లోకి తీసుకుని ఆయనకి జరిగింది మొత్తం చెప్పి వెంటనే ఎన్ఎస్జీ టీం కావాలి అని చెప్పి అడిగారు. అండ్ వెంటనే అప్రూవ్ చేసి బ్రిగేడియర్ రాజ్ సీతాపతి హెడ్ ఆఫ్ ఎన్ఎస్జీస్ ఎలైట్ కౌంటర్ టెర్రరిస్ట్ వింగ్ అండ్ స్పెషల్ యాక్షన్ గ్రూప్ ని కాంటాక్ట్ అయ్యి వెంటనే అక్షరధామ్ వెళ్ళాలి అని చెప్పారు. ఆ టైంలో రాజ్ సీతాపతి గారు ఆయన టీం ని తీసుకుని ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్ కి వచ్చేసారు. అండ్ అక్కడ వాళ్ళ కోసం ఫ్లైట్ రెడీగా ఉంది. అయితే ఇది అంతా అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈ టైంలో అక్షరధామ్ లో ఏం జరుగుతుంది అంటే టెంపుల్ లోపలికి వెళ్ళాలి అనుకునే వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆ టెంపుల్ చుట్టూరు తిరుగుతూ ఏదైనా దారి ఉందేమో లోపలికి వెళ్ళడానికి అని చెప్పి చూశారు. అది దొరక్కపోవడంతో ఇంకా కోపం పెంచేసుకుని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేద్దామని చెప్పి మిగతా బిల్డింగ్స్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అయితే అప్పటికి జరిగిన దానికి ఈ హాల్స్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా డోర్స్ అన్నిటిని కూడా చాలా పక్కాగా క్లోజ్ చేసేసుకుని కూర్చుని ఉన్నారు. దాంతో వీళ్ళు ఒక్కో దాని దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి దేని లోపలికి వెళ్లే దారి కనిపించట్లేదు. అయితే ఎగ్జిబిషన్ హాల్స్ డోర్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉండగా
ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ 1 ఎంట్రన్స్ డోర్స్ అన్నిటిని కూడా పక్కాగా క్లోజ్ చేశారు, కానీ బై మిస్టేక్ గా ఒక ఎగ్జిట్ డోర్ ని క్లోజ్ చేయడం మర్చిపోయారు. అయితే అది వీళ్ళ కంటపడింది. అంతే, వెంటనే లోపలికి వచ్చేసి అక్కడ కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కాలుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళల్లో ఈ టెంపుల్ వర్కింగ్ యూనిఫామ్ వేసుకున్న ఒక పర్సన్ వీళ్ళకి కనిపించాడు. అతని దగ్గరికి వెళ్లేసరికి అతనికి ఆల్రెడీ బుల్లెట్ తగిలేసింది, కానీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అతనే హరి. ఇంకా బ్రతికే ఉన్నావా అని చెప్పి వీళ్ళు నవ్వుతూ అడుగుతుంటే అతను మాత్రం చాలా భయపడిపోయి, అవును సార్ బ్రతికే ఉన్నాను, ఏదో మీ దయ అని చెప్పి మాట్లాడాడు. అండ్ వీళ్ళు, ఇప్పుడు నువ్వు బ్రతికి ఉండాలి అంటే మాకు పైకి వెళ్ళడానికి దారి చెప్పు, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాము అని చెప్పి బెదిరించారు. దానికి భయపడిన హరి వాళ్ళకి పైకి వెళ్లే స్టేర్ కేస్ గురించి చెప్పేశాడు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు అప్పర్ కారిడార్ కు వెళ్ళిపోయారు. ఇది ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ నుండి చూస్తే అక్షరధామ్ టెంపుల్ మొత్తం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. సో ఇలాంటి అడ్వాంటేజ్ ఉన్న ప్లేస్ లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. అప్పటికి గుజరాత్ పోలీసులతో పాటు బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ స్టేట్ కమాండోస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ టెంపుల్ ఏరియాలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి కనిపించిన వాళ్ళని కనిపించినట్టు బయటికి తీసుకొచ్చి సేవ్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఇద్దరు తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారో అనే విషయం మాత్రం వాళ్ళకి తెలియట్లేదు. నైట్ 7:30 అయిపోయింది. చాలా వరకు జనాన్ని సేఫ్ గా బయటికి తీసుకొచ్చేశారు. అయితే అలాంటి టైంలో ఇలా పబ్లిక్ ని సేవ్ చేయడం దూరం నుండి చూసిన ఈ తీవ్రవాదులు ఇద్దరు కూడా పరాక్రమ్ అనే ఏరియాలోకి గోడదుకు వచ్చేశారు. అండ్ అక్కడ పబ్లిక్ ని సేవ్ చేస్తున్న సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద కాల్పులు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ లొకేషన్ సరిగ్గా తెలియకపోవడం వల్ల స్టేట్ కమాండోస్ రివర్స్ లో ఫైరింగ్ చేసినా గానీ లాభం లేకుండా పోయింది. అయితే దీని వల్ల స్టేట్ కమాండో అర్జున్ సింగ్ అండ్ అల్లా రాకా గారు ప్రజల్ని కాపాడుతూ చనిపోయారు. అండ్ మిగతా వాళ్ళు ప్రజల్ని తీసుకుని బయటికి సేఫ్ గా వచ్చేశారు. అయితే బిఎస్ఎఫ్ వాళ్ళు ఈ టెంపుల్ చుట్టూరు కూడా ప్రొటెక్షన్ గా నిల్చుని ఈ తీవ్రవాదుల్ని మాత్రం బయటికి వెళ్ళనివ్వకుండా చాలా పక్కాగా ప్లాన్ చేశారు. కానీ లోపల వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనే విషయం మాత్రం ఇంకా తెలియట్లేదు. అయితే ఈలోపే ఢిల్లీ నుండి స్టార్ట్ అయిన ఎన్ఎస్జీ వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పటికి టైం 10 దాటింది. ఎన్ఎస్జీ వాళ్ళు వచ్చిన వెంటనే ఎలా అయినా ఈ తీవ్రవాదుల్ని చంపి ఈ ఏరియాని సెక్యూర్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసిందే ఆపరేషన్ వజ్రశక్తి. అయితే అన్ఫార్చునేట్లీ వాళ్ళని స్నైప్ చేసి చంపడానికి ఈ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోవడంతో రాజ్ సీతాపతి గారికి ఆయన స్నైపర్స్ ని పెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. సో దాంతో ఖచ్చితంగా ఫుట్ వర్క్ తోనే లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఆయన టీం 35 మంది లోపలికి వెళ్లారు. అండ్ ఈ బ్లాక్ క్యాట్ కి సపోర్ట్ గా వెనకాలే బిఎస్ఎఫ్ అండ్ ఎస్ఆర్పితో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వెళ్ళింది. లోపల వెతుకుతూనే ఉన్నారు, కానీ ఇంత పెద్ద ఏరియాలో ఈ తీవ్రవాదులు ఒక ప్లేస్ లో ఉండకుండా మారుతూ ఫోర్సెస్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఒక బాత్రూమ్ ఏరియాలో ఉన్నారు అని చెప్పి కనిపెట్టిన ఎన్ఎస్జీ వాళ్ళు ఇదే మంచి టైం, అక్కడ ఎవరూ లేరు, వీళ్ళు మాత్రమే ఉన్నారు, సో అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ ఇద్దరిని చంపడానికి ఆ టాయిలెట్ బ్లాక్ మొత్తాన్ని కూడా రాకెట్ లాంచర్ తో పేల్చేద్దాం అని చెప్పి. కాకపోతే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ అప్పటికే కమ్యూనల్ గొడవలు జరుగుతూ ఉన్న గుజరాత్ కాబట్టి ఇప్పుడు అక్కడ ఇలాంటిది ఏదైనా చేస్తే మళ్ళీ టెంపుల్ ని కూల్చారు అని చెప్పి దీనివల్ల ఇంకా గొడవలు పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డిప్యూటీ పీఎం ఎల్కే అద్వానీ గారు దీనికి ఒప్పుకోలేదు. దాంతో ఇప్పుడు ఎన్ఎస్జీ చేసేది లేక మళ్ళీ ఆ టాయిలెట్ బ్లాక్ లోకి మనుషుల్ని పంపించారు. కాకపోతే తీవ్రవాదులు అప్పటికే ఈ టాయిలెట్ బ్లాక్ నుండి వేరే చోటకి షిఫ్ట్ అయిపోయారు. అదే సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్న ఎగ్జిబిషన్ హాల్ వైపు. ఇక్కడ ఏంటంటే లైట్ సరిగ్గా ఉండవు. సో ఆ చీకట్లో అండ్ ఆ గడ్డిలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనే విషయం కనిపెట్టడం చాలా కష్టం అవుద్ది. ఆ చీకటిగా ఉన్న ఏరియాలో వెతుకుతూ ఉండగా సృజన్ సింగ్ అండ్ సురేష్ చంద్ యాదవ్ గారికి ఒక తీవ్రవాది ఎదురయ్యాడు. అయితే వెంటనే వీళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన కాల్పుల్లో ఆ తీవ్రవాది చనిపోయాడు. కాకపోతే ఈ ఇద్దరికి కూడా ఇంజురీస్ అయ్యాయి. అండ్ దానివల్ల ఏం జరిగింది అంటే సురేష్ గారిని హాస్పిటల్ కి తీసుకెళ్దామని చెప్పి బయటికి తీసుకొచ్చి అంబులెన్స్ లో పెడుతూ ఉండగా ఆయన చనిపోయారు. అండ్ సృజన్ గారు కొన్ని రోజులు కోమాలో ఉండి ఆల్మోస్ట్ మేలో అనుకుంటూ చనిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని పోగొట్టుకున్నారు కాబట్టి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని పోగొట్టుకునే రిస్క్ చేయలేము అని చెప్పి మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అయితే మార్నింగ్ వరకు కూడా ఈ తీవ్రవాదిని నిద్రపోనివ్వకుండా అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తూ ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ తెల్లవారి వరకు వెయిట్ చేసి కరెక్ట్ గా మార్నింగ్ 6:45కి అతన్ని కూడా కాల్చి చంపేశారు. ఫైనల్లీ ఏరియాని సెక్యూర్ చేసి ఇంకా ఎవరూ లేరు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు అసలు చనిపోయింది ఎవరు అని చెప్పి పోలీసులకి ఒక్క క్లూ కూడా లేదు. కేవలం వాళ్ళ శవాలు మాత్రమే ఉన్నాయి. సో అసలు ఇది ప్లాన్ చేసింది ఎవరు, దీని వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పి తెలుసుకోవడం చాలా చాలా కష్టమైంది. అందులోనూ ఒక పక్కన చూస్తే సీఎం హౌస్, ఇంకో పక్కన చూస్తే రాజ్ భవన్ అండ్ ఇంకో పక్కన వెస్టర్న్ ఎయిర్ కమాండ్. సో ఇన్ని సెక్యూర్డ్ ప్లేసెస్ మధ్యలో ఉన్న ఈ టెంపుల్ ని టార్గెట్ చేశారు అంటే అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అని చెప్పి ఇంకా
ఇంకా ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు గుజరాత్ పోలీస్. అయితే ఈ ఇద్దరి తీవ్రవాదుల దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు, కానీ ఒక పేపర్ మీద మాత్రం ఉర్దూలో తారీఖీ కసస్ అని చెప్పి రాసుంది. అండ్ దాన్ని వెనక్కి తిప్పి చూస్తే గుజరాత్ రైట్స్ లో ప్రాణాలు పోగొట్టుకున్న మా ముస్లిం సోదరుల కోసం ఇలా పగ తీర్చుకుంటున్నాం, సో అందుకే ఇదంతా చేసాము అని చెప్పి రాసుంది. సో అయితే వీళ్ళు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చనిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అయినా కానీ వచ్చి ఇలా లెటర్స్ ని పెట్టుకుని మరి ఇది చేశారు అంటే వీళ్ళని ఎంతలా ట్రైన్ చేశారు అని చెప్పి, అసలు వీళ్ళు ఇక్కడి వరకు ఎలా వచ్చారు అని చెప్పి కనుక్కోవడం స్టార్ట్ చేశారు పోలీసులు. అండ్ వాళ్ళ స్టెప్స్ ని ట్రేస్ చేస్తూ ఉండగా ఈ వైట్ కలర్ అంబాసిడర్ కార్ గురించి తెలిసింది. అది ఒక టాక్సీ. అండ్ ఎవరిది అని చెప్పి చూస్తే మన్సుఖ్ ఆచార్య అనే పర్సన్ నేమ్ మీద ఉంది. అండ్ ఆ రోజు డ్రైవ్ చేసిన పర్సన్ పేరు రాజు ఠాకూర్. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎవరో తెలియదు, కానీ కల్పూర్ రైల్వే స్టేషన్ లో కరెక్ట్ గా 2 PM కి టాక్సీ ఎక్కారు అని చెప్పి తెలిసింది. అయితే వీళ్ళిద్దరు కూడా ట్రైన్ లో ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా సడన్ గా ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల తర్వాత పాకిస్తాన్ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటి అంటే వీర మరణం పొందిన వీళ్ళ ఇద్దరికి ఇదే మా సంతాపం అని చెప్పి ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అది. అయితే అందులో వేసిన 2 ఫోటోలు కూడా ఎవరో కాదు, ఇక్కడ చనిపోయిన ఈ తీవ్రవాదుల ఫోటోలు. అండ్ వాటి కింద వీళ్ళ ఇద్దరి నేమ్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. ముర్తాజా హఫీజ్ యసీన్ అండ్ అర్షద్ అలీ మొహమ్మద్ ఫరూక్. వీళ్ళిద్దరి నేమ్స్ బట్టి అసలు వీళ్ళు ఎవరు అని చెప్పి చూస్తే వీళ్ళ దగ్గర దొరికిన లెటర్ ఉంది కదా, దాంట్లో ఉర్దూలో రాసిన తారీఖీ కసస్ అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్ అండ్ దానితో పాటు లష్కర్ ఇ తైయబా అండ్ 2000 లో మౌలానా మసూద్ అజర్ స్టార్ట్ చేసిన జైష్ ఇ మహమ్మద్, ఈ అన్నిటిలో కూడా వీళ్ళు మెంబర్స్ అనే విషయం తెలిసింది. సో ఇది లోకల్ వాళ్ళు చేసింది కాదు, ఖచ్చితంగా పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు అని చెప్పి తెలియడంతో కేసుని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి అప్పగించారు. అండ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ 1 year నడిచింది. దాంట్లో వీళ్ళకి హెల్ప్ చేశారు అని చెప్పి డౌట్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. సలీం హనీఫ్, అల్తాఫ్ హుసేన్, మలిక్ కదం సులేమాన్ అజ్మీర్, ముఫ్తీ అబ్దుల్ కుయీం మన్సూరి అండ్ మౌలానా అబ్దుల్ అమియా, వీళ్ళని పోలీస్ అరెస్ట్ చేశారు గుజరాత్ లో. అండ్ వీళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ తీవ్రవాదులకి హెల్ప్ చేశారు. అండ్ ఈ ప్లానింగ్ అంతా కూడా దుబాయ్ లో జరిగింది అని చెప్పి ఈ తీవ్రవాదుల సంస్థలైన లష్కర్ ఇ తైయబాకి ISI హెల్ప్ చేసి ఇది చేపించింది అని చెప్పారు. కానీ JEM ఇన్వాల్వ్మెంట్ ని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇక్కడితో కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్నారు, కానీ ఈ అరెస్ట్ జరిగిన ఫ్యూ డేస్ కి ఇంకో ట్విస్ట్ వచ్చింది. వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ నుండి డైరెక్ట్ గా గుజరాత్ రాలేదు, వీళ్ళు కాశ్మీర్ వచ్చి ఇక్కడ నుండి కనెక్షన్స్ బిల్డ్ అయ్యి వాళ్ళు అక్కడికి వచ్చారు అని చెప్పి చాలా పెద్ద సర్క్యూట్ బయటకు వచ్చింది. అండ్ ఇందులో ఇంకా కొన్ని కొత్త నేమ్స్ కూడా యాడ్ అయ్యాయి ఇప్పుడు. ఎలా అంటే 2003 స్టార్టింగ్ లో కాశ్మీర్ పోలీస్ అండ్ ఆర్మీ కలిసి బర్ములా అనే ఏరియాలో JEM యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉన్నారు. అండ్ అలా చేస్తూ ఉండగానే ఒక పాసిబుల్ హైడౌట్ మీద రైడ్ చేశారు. అండ్ అక్కడ రైడ్ చేసినప్పుడు చాలా మంది JEM మెంబర్స్ దొరికారు. అండ్ వాళ్ళతో పాటు అక్కడ ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా చూస్తూ ఉండగా చాలా డైరీస్ అండ్ లాగ్ బుక్స్ తో పాటు కొన్ని ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ కూడా కనిపించాయి. వాటిని క్లియర్ గా చూస్తూ ఉంటే అందులో అక్షర్ధామ్ టెంపుల్ అటాక్ గురించి మెన్షన్ చేసి ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ నుండి ఎన్క్రిప్ట్ చేసిన ఒక మెసేజ్ లో గుజరాత్ టెంపుల్ అటాక్ సక్సెస్ అయ్యింది అని చెప్పి కూడా పంపించారంట. అండ్ అంతేకాదు దాంట్లో వీళ్ళిద్దరి డీటెయిల్స్ కూడా ఉన్నాయంట. దాంతో ఇప్పుడు దొరికిన వాటితో వీళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలా చేస్తూ ఉండగానే వాళ్ళ దగ్గర నుండి వచ్చిన డీటెయిల్స్ ఏంటి అంటే కరెక్ట్ గా ఈ ఇద్దరు తీవ్రవాదుల్ని కూడా LOC దగ్గరికి వెళ్లి వీళ్ళు కలెక్ట్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ బర్మలాలో వాళ్ళకి పరిచయమైన ఇంకో పర్సన్ చాంద్ ఖాన్. అండ్ ఇప్పుడు ఈ చాంద్ ఖాన్ అనే JEM మెంబరే వీళ్ళ ఇద్దరితో పాటు తన వైఫ్ అండ్ పిల్లాడిని కూడా తీసుకుని కార్ నెంబర్ 413లో బర్ములా నుండి యూపీకి స్టార్ట్ అయ్యారు. అండ్ అలా యూపీ వచ్చేసిన తర్వాత ఇతని ఓన్ విలేజ్ లో వైఫ్ అండ్ పిల్లాడిని దించేసి ఇప్పుడు ఈ ఇద్దరు తీవ్రవాదులతో కలిసి ముగ్గురు కూడా జైపూర్ ట్రైన్ లో స్టార్ట్ అయ్యారు. అండ్ అలా ట్రైన్ లో జైపూర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి బై బస్సులో అహ్మదాబాద్ కి రీచ్ అయ్యి అరౌండ్ 23 సెప్టెంబర్ కి ఇక్కడికి వచ్చేసారు. అండ్ అలా వచ్చేసిన తర్వాత ఈ టెంపుల్ చుట్టూ కూడా రెక్కీ చేయడం స్టార్ట్ చేశారు. అయితే యాక్చువల్లీ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఇలా టెంపుల్ మీద ఒక అటాక్ జరగబోతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాను కదా. సో దాన్ని బట్టి ఆఫీసర్స్ అందరూ ఏమనుకున్నారు అంటే మోస్ట్లీ సోమనాథ్ టెంపుల్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి అక్కడ సెక్యూరిటీని చాలా ఎక్కువగా పెట్టారు. అండ్ ఈ అక్షర్ధామ్ టెంపుల్ అయితే ఒక పక్కన CM హౌస్ కి, ఇంకో పక్కన రాజ్ భవన్ కి అండ్ ఎయిర్ ఫోర్స్ కి కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఇంత సెక్యూర్డ్ ఏరియాలో దీన్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పి దీని గురించి అంతగా పట్టించుకోలేదు. కాకపోతే ఈ తీవ్రవాదులు ఈ టెంపుల్ ని టార్గెట్ చేసుకున్నారు. సో సెక్యూరిటీ తక్కువగా ఉంది అని చెప్పి
23rd మొత్తం అంతా కూడా తిరిగి 24th మధ్యాహ్నానికి ఈ చాంద్ ఖాన్ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కించారు. అతను అక్కడ నుండి కాశ్మీర్ కి ఎస్కేప్ అయిపోయాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆ స్టేషన్ నుండి ఈ అంబాసిడర్ కార్ మాట్లాడుకుని ఇక్కడ వరకు వచ్చారు. అండ్ అలా వచ్చి సుమారు 31 మందిని చంపేశారు. అండ్ ఇంకో 80 మందికి గాయాలయ్యాయి. అయితే దీనితో కనెక్షన్స్ ఉన్నాయి అనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అండ్ పోటా కోర్టులో దీనికి కనెక్షన్ ఉంది అని చెప్పి ప్రూవ్ అయిన 6గురికి పనిష్మెంట్స్ వచ్చాయి. అందులో 3గురికి ఉరిశిక్ష వేస్తే ఇంకో 3గురికి మాత్రం లైఫ్ సెంటెన్స్ వేశారు. ఈ చాంద్ ఖాన్కి కూడా లైఫ్ సెంటెన్సెస్ పడింది. అయితే వన్స్ 2014లో కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత దీంట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అనడానికి ప్రాపర్ సాక్ష్యాలు లేవు. అండ్ స్టేట్మెంట్స్ లో చాలా మార్పులు ఉన్నాయని చెప్పి ఈ కేసులో వీళ్ళందరి మీద కూడా శిక్షలు కొట్టేసింది కోర్టు. అండ్ చాంద్ ఖాన్ కూడా ఎప్పటికప్పుడు తన స్టేట్మెంట్స్ ని మార్చేస్తూ పోలీసుల్ని మిస్లీడ్ చేసేవాడు. సో అందుకే ఈ కేసు హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఈ జేఎం హెడ్ అయిన ఆ మౌలానా మసూద్ అజర్ ని మాత్రం పట్టుకోలేకపోయాం మనం. మీరేమనుకుంటున్నారు? వీళ్ళందరినీ ఇలా వదిలేయడం కరెక్టేనా? ఇది చేశారా లేదా అనే దానికి సాక్ష్యాలు సరిగ్గా లేకపోయినా కానీ అట్లీస్ట్ తీవ్రవాదులతో కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి ప్రూవ్ అయింది కదా, మరి దానికైనా వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తే బాగుండేదా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. అండ్ వీడియోని ఎక్కడి వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు చేసే షేర్సే మనకి చాలా పెద్ద సపోర్ట్ నిస్తాయి. అండ్ గుర్తుందిగా హైప్ ఫీచర్ గురించి. అండ్ ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ కానీ లేదంటే ఇక్కడ పెట్టకూడని లింక్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అండ్ దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్స్ లో పిన్ చేసి పెట్టాను. సో చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీలో ఎవరికైనా స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. అండ్ ఒకవేళ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.